అయోధ్య అనే పార్లమెంట్ నియోజకవర్గ లేదు. ఫైజాబాద్ నియోజకవర్గంలో అయోధ్య ఒకటి. అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీనే గెలిచింది. కాబట్టి టోటల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఇప్పుడు హిందువుల సెంటిమెంట్కి దెబ్బతీసేటటువంటి ప్రయత్నం, తద్వారా బుజ్జగింపు రాజకీయాలు లేదంటే కనుక ఓటు బ్యాంక్ రాజకీయం నడిపేటటువంటి పనికి దిగజారుతున్నాడు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్. ఏంటి అంటే సాధారణంగా మనం ఏమంటాం, అయోధ్య రామ మందిరం అంటే మహాప్రభువు రాజు, అయోధ్య అంటే రాజు ఎవరంటే రామచంద్రుడు, రామచంద్ర ప్రభు అని మనం పిలుస్తుంటాం. అయితే ఇప్పుడు ఆయన దాన్ని మార్చి రాజా ఆఫ్ అయోధ్య మా ఎంపీ అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఎంపీలు ఎమ్మెల్యేలు రాజా ఆఫ్ కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు అవరు, సేవకులు అవుతారు. మన ఏమంటాం ప్రజాస్వామ్యంలో, పాలకులు కాదు సేవకులు అనే మాట వాడుకోవాలి మనం. కానీ ఇక్కడ రాజా అన్నటువంటి పాయింట్ వాడడం ద్వారా ఇప్పుడు ఆయన ఏదన్నా అంటే కనుక దాంట్లో అదిగో కులపరంగా అవమానించారన్నో ఇంకోటన్నో అంటారు. దేవుణ్ణే అవమానించవచ్చు అనేటటువంటి ధోరణి, ఎవరు ఏం చేయరు హిందువులు అనేటటువంటి ధైర్యం అయింది.